మహిషి అని ఒక రాక్షసి, ఆవిడ గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు. ఆవిడ అనుకుంది శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడు, కాబట్టి వాళ్ళిద్దరికీ బిడ్డ పుట్టడం. కాబట్టి ఒక వరం అడుగుతాను, బ్రహ్మగారిని మోసం చెయ్యొచ్చు, మృత్యు వద్దంటే వినడం. అందుకని శివకేశవులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతారు. ఇప్పుడు శివకేశవులకు కొడుకు పుట్టాలి, వాడు తేజోవంతుడు కావాలంటే ఇద్దరూ పరమ సంతోషంగా పొందిన కుమారుడై ఉండాలి. అందుకని కాముణ్ణి ప్రయోగించి మోహినీ అవతారంలో తన అందాన్ని విష్ణుమూర్తికి ఇచ్చి పరమశివుణ్ణి ఆకర్షింపచేసి వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యత కారణంగా శివకేశవులకు స్వామి అయ్యప్ప పుట్టేటట్టుగా చేసి అయ్యప్ప వలన మహిషి సంహారం చేయించి లోకములను కాపాడింది. ఇప్పుడు కాముణ్ణి అడ్డుపెట్టి లోక సంరక్షణం చేసిందా, భర్త గారికి పరువు బజారున పడేసిందా? స్వామి అయ్యప్ప ధర్మశాస్త్ర అన్న పేరుతో పరమశివుడి కుటుంబంలో ఒక సభ్యుడయ్యాడు కాబట్టే శివ పాదాది కేశాది స్తోత్రం అని చెప్పి అందులో ఆ కేశాంత స్తోత్రం అని, ఆ స్తోత్రంలో ధర్మశాస్త్ర పరమశివుని యొక్క కుమారుడు అని శంకర భగవత్పాదులు వర్ణించారు. పైగా శంకరాచార్యులు వారు కేరళ రాష్ట్రం నుంచే వచ్చారు, అయ్యప్ప స్వామి కేరళ రాష్ట్రం నుంచే వచ్చారు, అదో విశేషం. అందుకే కదూ ఇప్పటికే ఆ శివాలయం మీద ముందు పార్వతీ పరమేశ్వరుడు కూర్చుంటే యువతల పక్కన అయ్యప్ప స్వామి కూర్చుని ఉంటారు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర జననమునకు కారణమై ఆ తల్లి ఏం చేసింది,